అందరికీ వందనాలండి. బాగున్నారా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు ఇచ్చినటువంటి సమయం మా ఆత్మీయ జీవితాలకు ప్రభువా ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మీ స్వరం వినగోరి మేము ఇక్కడికి వచ్చాం ప్రభువా. మీ వాక్కును పంపండి, మా హృదయాలను సిద్ధపరచండి. ఎందుకంటే నీ రాకడ సమయంలో we want to face you as a unified body of Christ. క్రీస్తు యొక్క ఏకత్వం పొందినటువంటి దేహంగా ఎదుర్కోవాలని ఆశపడుతున్నాం ప్రభువా. మాలో ఉండిన బలహీనతలు, అతిక్రమములు ప్రభువా, వంకరలు, వాటన్నింటినీ సరిచేవాడవు నీవు. నీ రక్తంతో కడిగి శుద్ధులుగా చేసేవాడవు నీవు ప్రభువా. నీ వైపు చూస్తూ ఉండగా ప్రశస్తమైన మీ రక్తమును మా మీద ప్రోక్షింపచేయండి. ప్రతి ఒక్క చెవికి వినేటటువంటి స్వభావాన్ని ఇవ్వండి. ప్రతి ఒక్క హృదయము గైకొనేటటువంటి స్వభావం కలిగినదిగా, నీ కొరకు ద్వారములు తెరిచేటటువంటి హృదయంగా మార్చండి ప్రభువా. మేము బలహీనులము, అయోగ్యులము. నీ సన్నిధిని చూడడానికి కూడా మాకు యోగ్యత, అర్హత లేదయ్యా. లార్డ్, స్టాండ్ బిఫోర్ us. మా ఎదుట నిలవబడండి. ప్రతి ఒక్క హృదయాన్ని తట్టండి, తాకండి. మాతో మీరు మాట్లాడమని, మీ ఆత్మను అనుగ్రహించుమని, మీ ఆత్మ కార్యమును మా మధ్య మీరు జరిగించుమని, ఏ మనుష్యుని స్వరము మాకు వినబడకుండానట్లు నీ సన్నిధిని మాకు అనుగ్రహించుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూసుకుందాం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఈ వచనాన్ని మనము జాగ్రత్తగా చూస్తే, ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఆ ప్రవేశించెను అనే మాట, ఈ వచనం ఇంగ్లీష్ బైబిల్లో కొంచెం భిన్నంగా వ్రాయబడింది. మనం గమనించే దృష్టితో చూస్తే ఆ భేదాన్ని మనం గమనించగలం. నేను ఒకసారి ఆ వచనాన్ని న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ వర్షన్ నుంచి చదివి వినిపిస్తాను. వేర్ జీసస్ హ్యాస్ ఎంటర్డ్ యాజ్ ఏ ఫోర్ రన్నర్ ఫర్ us, having become a high priest forever according to the order of Melchizedek. ఇక్కడ ఏమని ఉంటుందంటే, యాజ్ ఏ ఫోర్ రన్నర్ ఫర్ us అని ఉంటుంది. ఫోర్ స్టెప్పింగ్ వన్ అనలేదు అక్కడ, ఫోర్ రన్నర్ అన్నాడు. అంటే మనకంటే ముందుగా పరుగెత్తిన యేసు అని ఉంటుంది. తెలుగు బైబిల్లో మనకంటే ముందుగా ప్రవేశించిన యేసు అని ఉంది. ఆ భేదానికి చాలా ప్రాముఖ్యత ఉంది.
మనకంటే ముందుగా పరుగెత్తిన యేసు. క్రైస్తవ జీవితాన్ని యొక్క పరమార్థం మొత్తం ఆ ఒక్క మాట మీదే ఉంది. మనకంటే ముందుగా పరుగెత్తిన యేసు. యేసు ప్రభు వారు ఏం చేశారు? ఎలాగా వెళ్ళారట? పరుగెత్తారట. పౌలు భక్తుడు ఒకానొక సందర్భంలో ఆయన, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. ఆ తరువాత కొంతకాలానికి ఆయన గ్రహించాడు, క్రీస్తు నడవలేదు, ఆయన పరుగెత్తాడు. ఇప్పుడు అర్థమైంది, నేను ఇప్పటిదాకా క్రీస్తులాగా నడుస్తున్నాను అనుకున్నాను, కానీ ఆయన పరుగెత్తి అందరికంటే ముందుగా ప్రవేశించాడు. కాబట్టి నేను ఇంకా పరుగెత్తవలసినటువంటి దూరం ఉంది చాలా. ఈ మార్గంలో నేను ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. కాబట్టి నేను ఇదివరకే గెలిచానని కానీ, సంపూర్ణ సిద్ధి పొందానని కానీ తలంచుకొనటలేదు, కానీ వెనుక ఉన్న వాటిని మరచి నేను దేని నిమిత్తం పట్టబడ్డానో దాని కొరకై వేగిరపడుచు పరిగెత్తుచున్నాను అన్నాడు. అది ఎప్పుడు రాశాడో తెలుసా? సంఘాల మధ్య తిరుగుతూ, సంఘాలు కడుతూ, నూతన సంఘాలు స్థాపిస్తూ సువార్త యాత్రలు చేస్తున్నప్పుడు రాయలేదు. సువార్త యాత్రలు చేస్తున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, సహోదరులారా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు. కానీ తరువాత ఎప్పుడైతే ఆయన పరిచర్య ముగింపుకు వస్తూ ఉన్నదో, ఆయన చెరలో పెట్టినప్పుడు అన్నాడు, నేను ఇప్పుడు వేగిరపడుతున్నాను, ఇప్పుడు ఆతురపడుతున్నాను, నేను ఇంతకాలం ప్రయాసపడిందంతా కూడా మర్చిపోతున్నాను, నేను ఇంకా ముగించవలసినటువంటి ప్రయాణం చాలా దూరంలో ఉంది కనుక నేను ఇప్పుడు పరుగెడుతున్నాను అన్నాడు. క్రీస్తును వెంబడించే విషయంలో పరుగెత్తడం అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసు ప్రభు వారు అలాగా పరుగెత్తి ఆయన విశ్రాంతిలో ప్రవేశించారట. కాబట్టి పరుగెత్తడం అనేది క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే దేవునితో సమీపంగా మనం నడిచే కొలది పౌలు వలె పరుగెత్తినటువంటి క్రైస్తవుడు సైతం చెప్పగలిగే మాట ఏంటంటే, నేను కేవలం నడిచాను అని మాత్రమే చెప్పగలడు. కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడవండి. ఎందుకంటే మనము యేసు వలె పరుగెత్తడం అనే విషయంలో మనం ఎప్పటికీ కూడా ఆ స్థాయిని చేరలేము అనేది పౌలు భక్తుని యొక్క గ్రహింపు. అందుకే పౌలు అంతగా పరుగెత్తినా కూడా ఆయన అన్నాడు, నేను వేగిరపడుతున్నాను, ఆతురపడుచున్నాను, పరుగెడుతున్నాను, ఇంతకుముందే సంపూర్ణ సిద్ధి పొందానని కానీ గెలిచానని కానీ నేను అనుకోవడం లేదు, కానీ వెనుకున్నదంతా మరచి నేను పరుగెడుతున్నాను అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడవండి అన్నాడు. కాబట్టి క్రీస్తును వెంబడించేటటువంటి విషయంలో మనము పరుగెత్తే వారిగా ఉండాలి. ఎంత పరుగెత్తినా కూడా
అది కేవలం ఒక నడకతో సమానంగానే ఉంటుంది. ఎందుకంటే యేసునాథుని యొక్క పరుగు అలాగున్నది అని మనం గ్రహించాలి. సరే, యేసు ప్రభువు వారు ఇక్కడ ముందుగా పరుగెత్తి అందులో ప్రవేశించాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడని మనం అక్కడ చూస్తాం. అయితే ఆ పై వచనాల్లో చూస్తే వాగ్దాన ఫలం మనం పొందు నిమిత్తం ఆయన పరుగెత్తి మనకు ఒక విశ్రాంతిని అనుగ్రహించాడు అనేది మనం ఆ అధ్యాయం యొక్క సారాంశంగా చూడగలుగుతాం. ఎందుకంటే యేసునాథుడు మనకు విశ్రాంతిని అనుగ్రహించడానికే వచ్చాడు. నేను గత వారం బలహీనంగా ఉన్నాను, అనారోగ్యంతో బాధపడుచు బాగా అలసటగా నీరసంగా ఉండినటువంటి పరిస్థితులు హైదరాబాద్ నుంచి మరలా ఇంటికి వచ్చేటప్పటికి, ఇంటికి రాగానే నాకు అందిన వార్త ఏంటంటే ఇమ్మీడియట్గా మీరు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి వెళ్ళిపోండి, మాకు వారం రోజుల సమయం కూడా లేదు, మేము వచ్చేయాలి అని ఇంటి ఓనర్ వాళ్ళు అన్నారు. నాకేం చేత కావట్లేదు, కానీ అతి కష్టం మీద ఇల్లు మారడానికి ప్రయత్నం చేసాం, మారాం. 3 రోజులు ఇంకా ఆ పని మీద ఇక భయంకరంగా ఉంది నా పరిస్థితి. సరే, షిఫ్ట్ అయిన తర్వాత మంచం వేసుకొని ఆ మంచం మీద అలాగా పండుకున్నాను. వెంటనే నా 2 పిల్లలు చెరొక పక్క వచ్చి పడుకున్నారు. ఎంత సంతోషం వేసిందో. వెంటనే నాకు వినబడుతున్నటువంటి స్వరం, గాడ్ రిజాయిసెత్ వెన్ హిస్ చిల్డ్రన్ టేక్ రెస్ట్ ఆన్ హిస్ షోల్డర్స్. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన పిల్లలు ఆయన ఒడిలో విశ్రమిస్తున్నప్పుడు సంతోషిస్తాడు. నిజమే, వాళ్ళిద్దరికీ ఆ పెద్దోడు లేచాడు, చక్కగా వాడికి చెప్పిన పని ముగించాడు, వస్తువులు సర్దాడు, వాడు బాగా పనిచేశాడు, వీడు బాగా పనిచేశాడు అని వాళ్ళు పని చేస్తున్నప్పుడు తండ్రికి సంతోషం ఉండదు. అంతకంటే ఎక్కువ సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా? తన రెక్కల నీడలో తన బిడ్డలు విశ్రమిస్తున్నప్పుడు. పరమ తండ్రి అది కోరుకుంటున్నాడు. ఆయన బిడ్డలు ఆయన సన్నిధిలో విశ్రమించాలి, ఆయన రెక్కల నీడను విశ్రమించాలి. అందుకే ప్రామిస్ ప్రిసీడెత్ కమాండ్మెంట్. వాగ్దానము ధర్మశాస్త్రం కంటే ముందు వచ్చింది. ధర్మశాస్త్రం ముందు రాలేదు, వాగ్దానం ముందొచ్చింది. అబ్రహామునకు వాగ్దానం ముందుగా అనుగ్రహించబడింది. ఆ వాగ్దానాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితిలోకి దేవుని జనాంగం వెళ్ళిపోయింది కనుకనే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన బిడ్డలు విశ్రాంతిలో ఆయనతో పాటు ఉండాలి అని. అయితే నూతన నిబంధనలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ విశ్రాంతి అనే పదాన్ని మనం చూస్తే 3 సందర్భాల్లో దేవుడు అక్కడ ఆ విశ్రాంతి అనే పదాన్ని వాడాడు యేసు ప్రభు వారు. దానికంటే మనం ముందు పాత నిబంధన గ్రంథంలో భక్తుల యొక్క అనుభవం ఎలా ఉండేదంటే, దహన బలులు అర్పించుట కంటే ఒకానొక సందర్భంలో సౌలు
ప్రవక్త రావడం ఆలస్యం అవడం వలన తానే త్వరపడి దహన బలి అర్పించేశాడు. అర్పించినప్పుడు తర్వాత ప్రవక్త వచ్చాడు, దేవుని మాట తెలియజేశాడు. ఏమనంటే, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, ఆజ్ఞ గైకొనడం శ్రేష్టం అన్నాడు. ఆ తర్వాత మనం చూస్తాం ప్రసంగి గ్రంథంలో కూడా, బుద్ధిహీనుల వలె బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. దేవుని మాట వింటే చాలు, దేవుని మాట విని ఆయన ఆజ్ఞలు గైకొంటే చాలు, అది మేలు. అంతవరకే పాత నిబంధన భక్తుని యొక్క అనుభవం. కానీ దేవుని యొక్క హృదయవాంఛ అది కాదు. దేవుని మాటలు వినేదానికంటే కూడా వినాలి, అంతకంటే కూడా ఆయన సన్నిధిలో లేక ఆయన ఒడిలో విశ్రమించాలి. ఆయన బిడ్డలు వారు విశ్రాంతి తీసుకోవాలి ఆయన రెక్కల నీడలో. అదే ఆయనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చేటటువంటి అనుభవం. అయితే క్రైస్తవ్యం ఎలాగైపోయిందంటే, యేసు ప్రభు వారు వాడినటువంటి ఆ విశ్రాంతి అనే మిగిలిన 2 సందర్భాల్లో ఎలాగైతే ఉన్నదో అదే స్థితిలో క్రైస్తవ్యం ఈ దినాలలో విశ్రాంతిని కోరుకుంటుంది. ఒకసారి మనము ఆ వచనాలు గనక చూస్తే, మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. శిష్యులు ఎంతగా దేవునితో పనిలో ఉన్నారంటే, వారు కనీసం భోజనం చేయడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. యేసు ప్రభు వారు అన్నారు, రండి కొంతసేపు రెస్ట్ తీసుకోండి అంటే, వచ్చి భోజనం చేయండి, రండి కొంతసేపు మీరు రెస్ట్ తీసుకొని కొంచెం ముద్ద తిని రెస్ట్ తీసుకోండి అన్నాడు. విశ్రాంతి అనే పదానికి అక్కడ ఆ సందర్భం ఏంటంటే భోజనం చేయడం. వాళ్ళకి తినడానికి కూడా సమయం లేదు అసలు. రండి వచ్చి ఒక ముద్ద తినండి, మీరు పక్కకు వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పని వారిని పిలిచినట్లుగా అక్కడ సందర్భం ఉంది. విశ్రాంతి అంటే ఈ దినాలలో క్రైస్తవులు ఎలా చూస్తున్నారంటే, ఆహార సముపార్జన, ఆహార సంపాదన, తిండి గింజలు సంపాదించుకోవడం, 4 వేళ్ళు నోట్లో పోతే చాలు, అదే విశ్రాంతిగా చూస్తూ ఉన్నారు. ఇంకొక సందర్భం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 41వ వచనం. ఈ మార్కు సువార్త మత్తయి సువార్తకు కాపీలాగా అనిపిస్తుంది, కానీ మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త ఏంటి అంటే మార్కు సువార్తే. ఈ మార్కు సువార్తలో కొన్ని విషయాలు మిగిలిన అన్ని సువార్తలకు భిన్నంగా ఉంటాయి.
మత్తయి సువార్తలో ఉన్నదే ఎత్తి మార్కు సువార్తలో రాసినట్లుగా కనబడినా కూడా మార్కు సువార్త భిన్నంగా ప్రకటించే సువార్త. ఏదైనా ఒక ప్రత్యేకతను మనం గమనించాలంటే మార్కు సువార్తలోనే దొరుకుతుంది. కాబట్టి ఎవరం కూడా మార్కు సువార్త నిర్లక్ష్యం చేసేవారిగా ఉండకూడదు. మార్కు సువార్త 14వ అధ్యాయం 41వ వచనం ఒకసారి చూస్తే, మూడవసారి వచ్చి మీరిక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఇక్కడ ఒక సందర్భం, యేసు ప్రభు వారేమో ఏకాంతముగా ఆయన చెమట రక్త బిందువుల వలె అయ్యే విధంగా ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉంటే, శిష్యులేమో నిద్రపోతూ రెస్ట్ తీసుకుంటున్న సందర్భం ఇక్కడ. క్రైస్తవ్యంలో ఇప్పుడు ఈ రెండు సందర్భాలే విశ్రాంతి అనే దానికి అర్థంగా మారిపోయినాయి. దేవుని దగ్గరికి వస్తే నీకు విశ్రాంతి ఏంటి? నీకు తిండికి డోకా ఉండదు. అనగా దేవుడు నీకు నీ ఇంట ఏది తక్కువ చేయడు. నీ పిండి పిసుకు తొట్టి, నూనె బుడ్డి ఏది కూడా తగ్గదు. మంచి నిద్ర, దేవుడు మంచి నిద్రను అనుగ్రహిస్తాడు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. విశ్రాంతి అంటే ఇదే మారిపోయింది క్రైస్తవునికి. నిజమైనటువంటి విశ్రాంతి ఈ రెండిటికి దూరంగా ఉండినప్పుడే దొరుకుతుంది అనేది ఒక తొలి భక్తుని అనుభవం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారం మనం చూసాం. గత వారం అంటే ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, క్రైస్తవుడు అనుదిన ఆహార సంపాదన అనుభవం నుండి ఎక్కడికి వెళ్ళాలి? అనుదిన బలి అర్పించు అనుభవంలోనికి వెళ్ళాలి. ఎందుకంటే ఒకానొక దినాలు రాబోతూ ఉన్నాయి, అనుదిన బలి అర్పించే స్థితి ఉండదు. ఇక అది వాస్తవంగా అక్షరార్థంగా చెప్పబడినప్పటికీ ఆత్మీయ అర్థం ఇంకా లోతుగా అక్కడ కనబడుతుంది. అనుదిన బలి అర్పించే అనుభవంలోనికి క్రైస్తవుడు వెళ్ళాలి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి దేవునితో పరుగెత్తడం, క్రీస్తునందు విశ్రాంతి, ఇవన్నీ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి కాదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహించడానికే చెప్పబడి ఉన్నాయి. గమనించండి, అవర్ గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ బట్ ద గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. మన దేవుడు నిరుత్సాహపరిచే దేవుడు కాడు, ఆయన ప్రోత్సహించి బలపరిచే దేవుడు. అందుకే ఆయన ఆజ్ఞల కంటే ముందు మనకు విశ్రాంతి అనే వాగ్దానాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి నిజమైన విశ్రాంతి క్రీస్తునందున్నది. అది మనం ఎలాగా పొందాలి? విశ్రాంతి అంటే నిద్రపోవడమేనా? విశ్రాంతి అంటే చక్కగా తిని విశ్రమించడమేనా? విశ్రాంతి అంటే, నిజమైన విశ్రాంతి అంటే ఏంటో ఈ దినాన మనం చూద్దాం. ఆ పరంపరలో అనుదిన బలి అర్పించడం అంటే ఏంటో మనం చూద్దాం. సరే, ఒకసారి మనము ఆదికాండము 22వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. ఆదికాండము 22వ అధ్యాయం.
ఇక్కడ దేవుడు అబ్రహామును పరిశోధించిన సందర్భం మనకు కనబడుతోంది. దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎలాగనగా ఒక్కడై ఉండినటువంటి అబ్రహాము యొక్క కుమారుణ్ణి దేవుడు తనకు బలిగా అర్పించమని అడిగిన సందర్భం అక్కడ మనం చూస్తాం. ఆ వచనాలు మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దేవుడు చెప్పిన తరువాత 3 దినాల ప్రయాణం అబ్రహాం అక్కడ చేసినట్లుగా కనపడుతుంది. దేవుని ఆజ్ఞను పాటించడానికి అబ్రహాముకి ఇవ్వబడినటువంటి సమయం ఎంత? 3 దినాలు. 3 రోజులు కూర్చొని ఆలోచించుకొని దేవుని ఆజ్ఞకు లోబడాలా వద్దా అనేది అబ్రహాముకు దేవుడు వదిలిపెట్టేశాడు. 3 దినాలు ఆయన హృదయంలో ఎలాంటి సంఘర్షణ ఉందో మనకైతే తెలియదు. కనీసం భార్యతోనైనా ఆ విషయం చెప్పాడో లేదో తెలియదు. 3వ నాడు ఆ పర్వతం దగ్గరకు వచ్చేసేసారు. వచ్చిన తర్వాత ఆ పనివారిని కూడా అక్కడ ఉండమని చెప్పి తన కుమారుణ్ణి ఆ కట్టెలు తీసుకొని ఆ పర్వతం మీదకి ఎక్కడం మొదలుపెట్టారు. మార్గమధ్యంలో కుమారుడు అడుగుతూ ఉన్నాడు, అయ్యా నాయనా, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, మరి గొర్రెపిల్లేదయ్యా అంటే అక్కడ అబ్రహాం ఇచ్చినటువంటి సమాధానం దేవుడే చూచుకుంటాడు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను. అక్కడ వధ అంటే బలి ఇవ్వబోతుంది ఎవరిని? ఇస్సాకుని. నీవే ఆ గొర్రె పిల్లవని చెప్పకుండా దేవుడు చూసుకుంటాడని చెప్తే ఒక విధంగా ఇస్సాకును మోసపుచ్చడమా కాదా? ఇంకొక మాటలో చెప్పాలంటే అబ్రహాం అబద్ధం ఆడడం కాదా? చెప్పండి. మాట దాటవేత ధోరణి కాదా? దేవుడు ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ని నీలో ఇష్టపడతాడు, కానీ మాట దాటవేత ధోరణిని దేవుడు ఎప్పుడు ఇష్టపడాడు కదా. నిజంగా చెప్తున్నాను, అబ్రహాము హృదయంలో ఉన్న మాటే అది. ఆయన నా కుమారుణ్ణి అడిగాడు, కానీ ఆయన నాకు ఇవ్వబోయేది గొర్రె పిల్లనే అక్కడ బలికి అని నమ్మాడు అబ్రహాము. ఎందుకంటే ఒకానొక సందర్భంలో దేవుడు ఒక మాట అన్నాడు. అబ్రహాము లోతు ఇద్దరు వచ్చేసారు. దేవుడు పిలిచినటువంటి ఆ ఊర్లోంచి బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వారిద్దరికి బహుగా ఆస్తి పెరిగిపోయింది. ఆయన గొర్రెల కాపర్లు, ఈయన గొర్రెల కాపర్లు గొడవ పడతా ఉన్నారు. గొడవ పడుతూ ఉంటే ఇక లాభం లేదు, నీవు నేను కలిసి ఉండడం సాధ్యం కాదు కనుక నువ్వు ఒక డైరెక్షన్లో వెళ్ళు, నేను ఇంకొక డైరెక్షన్లో వెళ్తాను, చాయిస్ నీదే అని చెప్పని అబ్రహాము లోతుకు చెప్పాడు. లోతు తన నిర్ణయం తను తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఒక మాట ఉంటుంది. ఈ సంగతులు జరిగిన తరువాత నేను అబ్రహామునకు చేయబోవునది దాచెదనా అంటాడు దేవుడు. ఏమన్నాడు? నేను అబ్రహామునకు చేయబోనది దాచిపెడతానా నేను? ఎందుకంటే నా ఆజ్ఞలు గైకొనున్నట్లు అతడు తన వారిని, తన పనివారిని, తన కుమారులను, తన సంతతి వారిని అతడు ఏం చేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడని నేను ఎరుగుదును అంటాడు. జాగ్రత్తగా చూడండి. దేవుడు చూసే లక్షణం ఏంటి? పిల్లల్ని మనము దేవుని ఆజ్ఞలు గైకొనేటట్లు ఆజ్ఞాపించే స్వభావం దేవుడు అది చూస్తాడు. అది మనలో చూసినప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఏది మనకు దాచిపెట్టాడు. ఆ సందర్భంలో దేవుని యొక్క హృదయ స్వభావం అంతా అబ్రహాముకు అర్థమైపోయింది.
అక్కడే అర్థమైపోయింది దేవుని యొక్క హృదయ స్వభావం. అందుకే నిస్సందేహంగా తన కుమారుని బలి ఇవ్వడానికి ముందుకొచ్చాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు అటువంటి విశ్రాంతిని కోరుకుంటున్నాడు తన బిడ్డల్లో. దెర్ ఈస్ నో అన్రెస్ట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క హృదయంలో ఎటువంటి అవిశ్రాంతి లేదు, ఎటువంటి ఆందోళన లేదు. చక్కగా బయలుదేరాడు. తరువాత ఆ పర్వతం మీద తీసుకొని వచ్చాడు, కట్టెలు పేర్చాడు, తన కుమారుని తాళ్లతో బంధించాడు, ఆ కట్టెల మీద తన కుమారుని పండుకోబెట్టాడు. అక్కడ ఇంకో మాట ఉంది, ఇస్సాకును వధించడానికి అబ్రహాము తన కత్తి ఎత్తగా అనే మాట లేదు అక్కడ. అక్కడేమనుందో తెలుసా? చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. కత్తి పూర్తిగా పైకెత్తి ఇస్సాకు మీద వెయ్యిపోయేటప్పుడుగా దేవుడు ఆపింది. కొడుకుని తీసుకొచ్చి పండుకోబెట్టాడు ఆ బలిపీఠం మీద, కత్తి పక్కనుంది, కత్తిని పట్టుకున్నాడు, పట్టుకోవడానికి చెయ్యి చాపాడు, అంతే ఆగమన్నాడు దేవుడు. చూడండి, ఆ తరువాత రాయబడినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము కన్నులెత్తి చూడగా. బలి ఇవ్వద్దు అన్నాడు దేవుడు. అబ్రహాం వెంటనే చేసిన పని ఏంటి? కన్నులెత్తి చూడడం. దహన బలి అర్పించడానికి ముందు అబ్రహాం చేసిన పని ఏంటి? కన్నులెత్తి చూడడం. ఆ పదం గుర్తుపెట్టుకోండి, మనం మళ్ళీ అక్కడికి వస్తాం. కన్నులెత్తి చూచినప్పుడు ఎదురుగా పొదలో చిక్కుకున్నటువంటి గొర్రెపిల్ల కనబడింది. ఇప్పుడు ఆ పర్వతం మీద ఆ పొదను ముందుగా పుట్టించింది ఎవరు? ఆ పొద దగ్గరకు ఆ గొర్రెపిల్లను రానిచ్చింది ఎవరు? ఆ పొదలో గొర్రెపిల్లను చిక్కుపడేటట్లు చేసింది ఎవరు? ఇంకొక మాటలో చెప్పాలంటే, సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చి చిక్కుకునే ఆ గొర్రెపిల్లను మొదటగా పుట్టించింది ఎవరు? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీరు రెస్ట్లో ఉండాలనేది ఆయన యొక్క హృదయ వాంఛ. మీరు విశ్రాంతిలో ఉండాలి, ఆయన సన్నిధిలో విశ్రమించాలి. అది దేవుడు కోరుకునేది. అబ్రహాము బలి ఇచ్చాడు. అక్కడ ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం, అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. యెహోవా ఈరే అనే మాట మీద ఫుట్ నోట్ వేసి క్రింద ఒక మాట రాయబడింది, చూడండి, అది చదవండి. యెహోవా చూచుకొనును. అబ్రహాం పెట్టిన పేరేంటి ఆ చోటికి? యెహోవా చూచుకొనును. అది కిందికి వచ్చేటప్పటికి ఏమైందో చూడండి ఒకసారి. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. అసలు యెహోవా ఈరే అన్న మాటకు అర్థం ఏంటి? యెహోవా ఈరే అన్న మాటకు అర్థం ఏంటి? యెహోవా చూచుకొనును. కానీ జనాల్లో నానుడైనటువంటి మాట ఏంటి? యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు. దేవుడు ఏది కూడా అసందర్భంగా రాయించడు బైబిల్ గ్రంథంలో.
యెహోవా పర్వతం మీద చూసుకుంటాడు. ఎస్, గాడ్ సీస్, దేవుడు చూస్తాడు. ఎక్కడ? పర్వతం మీద. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ప్రతి ఉదయం నీవు లేచినప్పుడు నీ హృదయంలో ఒక పర్వతం ఉంటుంది. నీ హృదయంలో ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం ఒకటి ఉంటుంది. ఆ సింహాసనం మీద ఎవరున్నారు అనేది ఆయన చూస్తాడు. యెహోవా పర్వతం మీద చూచుకొనును. ప్రతి ఒక్క మనుష్యుని యొక్క హృదయంలో ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద ఎవరున్నారు? దహించబడడానికి సిద్ధమైన గొర్రెపిల్ల ఉన్నారా? దహన బలిగా ఇవ్వబడడానికి కట్టబడినటువంటి ఇస్సాకు వంటి వారు ఉన్నారా? గాడ్ సీస్, దేవుడు చూస్తాడు. ఇప్పుడు అనుదిన బలి అంటే చూడండి, ప్రతి ఉదయం నీవు లేచినప్పుడు బలి ఇవ్వబడడానికి ఎక్కడ? పర్వతం మీద. నీ హృదయంలో ఉండినటువంటి ఆ పర్వతం మీద నీవు బలి ఇవ్వబడడానికి సిద్ధంగా ఉన్నావా? మనం అక్కడ చూస్తాం, ఆ దహన బలి సందర్భంలో దానికి ముందు అబ్రహాం ఏం చేశాడు? కన్నులెత్తి చూచాడు. అందుకే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగమందు ఓపికతో పరుగెత్తుదాం. పరుగెత్తడం అంటే ఎలాగ పరుగెత్తాలో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసు వైపు చూచుచు, కన్నులెత్తి యేసు వైపు చూస్తూ పరుగెత్తాలి. ఏం కావాలి నాయనా? ఓపిక కావాలి. దహన బలి అర్పించబడాలి అంటే ఓపిక ఉండాలి. అనుదినము నీవు బలి అర్పించబడాలి, దానికి చాలా ఓపిక కావాలి. యేసు వైపు చూస్తూ ఆ విషయంలో మనల్ని నేర్చుకోమంటున్నాడు కదా. ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి, నిందను భరించి, సహించి, తన్ను తాను సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినందున ఆ బలి అంగీకరించబడిందట. అనుదినము బలి అర్పించబడాలి. అనుదినము నీ హృదయములో ఏదైతే పర్వతం మీద ఉన్నదో అది బలి అర్పించబడాలి. దానికి దారి తీసేటటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? అవమానము, నిర్లక్ష్యము, నింద, డిస్పైజల్, డిస్రెస్పెక్ట్, డిస్ఆనర్. ఎవరైనా నిన్ను ఘనపరచకుండా, నీకు రావలసినటువంటి ఘనతను రాకుండా అడ్డగిస్తున్నారా? ఎవరైనా నీకు ఇవ్వవలసినటువంటి మర్యాదను ఇవ్వకుండా నిన్ను నిర్లక్ష్య పెడుతున్నారా? ఎవరైనా నిన్ను తృణీకరిస్తున్నారా? ఏంది ఆమెకు చెప్పేది? డిస్పైజల్ అంటారు దాన్ని. టేక్ దట్ యాజ్ ఏ ఛాన్స్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ సాక్రిఫైస్ అపాన్ ది ఆల్టర్.
దాన్ని నువ్వు ఒక సాధనంగా మలుచుకో. బలిపీఠం మీద నీ స్వీయాన్ని, నీ హృదయ పర్వతం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ స్వీయ ఘనత, స్వీయ మర్యాద, స్వీయ పరువు బలిగా పెట్టడానికి దాన్ని ఒక సాధనంగా మార్చుకో. దానికి ఎంతో ఓపిక కావాలి. గమనించండి, కొన్ని దినాలు రాబోతూ ఉన్నాయి, అనుదినము ఆ బలి అర్పించే పరిస్థితి ఉండదు ఇక. అనగా మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. నా స్వీయాన్ని నేను వదులుకోను, నా స్వీయ ఘనతను నేను విడిచిపెట్టను, నా పరువును, నా మర్యాదను నేను వదిలిపెట్టను. ఒక భక్తుడు ఒక సందర్భంలో ఈ విషయాన్ని చెప్పాడు. చాలా దేవుని కొరకు ప్రయాసపడుతున్నటువంటి, తీవ్రతతో తృష్ణతో ప్రయాసపడుతున్నటువంటి ఒక యవ్వన దైవజనుడు ఉన్నాడట. చాలా అగ్నితో నింపబడి వాడబడుతూ ఉన్నాడట. వాడబడుతూ ఉంటే ఆ సంఘంలోనే ఓ పనికి మాలినటువంటి ఓ స్త్రీకి ఆ దైవజనుని మీద వాంఛగలిగిందట. ఎప్పటికైనా నేను ఈ దైవజనుని పడగొట్టాలి అని కాచుకొని కూర్చుందట. ఒక దినాన, అయ్యగారు మా ఇంటికి రండి, ప్రార్థన చేసి వెళ్ళాలి, నాకు ఆరోగ్యం బాగుండడం లేదని కబురు పెట్టిందట. అయ్యో, బిడ్డ దేవుని సన్నిధికి రాలేదు అని ప్రార్థన చేయటానికి వెళ్ళాడు దైవజనుడు. వెళ్ళిన తర్వాత ఇంట్లో పోగానే కుర్చీ వేసింది, కూర్చోబెట్టింది. ఏంటమ్మా నీ భర్త ఏడమ్మా అంటే, అయ్యా ఇప్పుడే పంపించానయ్యా పాల కోసం, నువ్వు వచ్చావని టీ పెట్టడానికి పాల ప్యాకెట్ కోసం పంపించాను అన్నదట. ఎంతసేపటికి రావట్లేదట. ఏందమ్మా ఇంకా రాలేదంటే, ఏంటి పనికిమాలిన మనిషి, ఎప్పుడు ఇంతే, ఓ పని చెప్తే వెంటనే చెయ్యడు, తొందరగా రాడు, పాల ప్యాకెట్ కోసం పోయిన మనిషి ఇంతసేపటికి కూడా రాలేదని చెప్పని అక్కడక్కడే తిరుగులాడుతుందట. అమ్మా నేను సరే, నాకు ఏం టీ వద్దు ఏం వద్దమ్మా, నేను వెళ్తాను, ప్రార్థన చేసి వెళ్తానమ్మా అని చెప్పనని మోకరించాడట దైవజనుడు. మోకరించగానే ఈ స్త్రీ వెంటనే వెళ్ళి తలుపులు బిగించేసింది. బిగించేసి తను వివస్త్రగా మారిపోతా ఉందట. వెంటనే, అమ్మా బిడ్డ, నువ్వు నా బిడ్డ లాంటి దానివి, తప్పమ్మా, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, నేను బయటకు వెళ్ళి ఎవరితో ఏం చెప్పనమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దానివి, నువ్వు ఈ శోధనలో పడకుండా నీ కోసం ప్రార్థన చేస్తానమ్మా అని ఆ దైవజనుడు బ్రతిమలాడుతున్నాడట. కన్నీటితో దుఃఖపోతూ ఉన్నాడట, ఏడుస్తూ ఉన్నాడట. అయినా ఆమె వినడం లేదట. ఆమె అన్నదట, నువ్వు ఇలాగే బయటకు వెళ్ళిపోతే నేను బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ చెప్తాను, ఇదిగో నన్ను చెరపడానికి వచ్చాడు, మన గ్రామానికి సేవకుడుగా వచ్చినటువంటి ఈయన ఇదిగో నా మానాన్ని తీసివేయడానికి వచ్చాడని చెప్పి నేను ప్రజలందరికీ చెప్తాను, నీ పరువు తీస్తాను అన్నదట. ఆ మాటకు వణికిపోయాడట దైవజనుడు, లొంగిపోయాడట. ఆ సందర్భాన్ని చెప్తూ ఈ దైవజనుడు అన్న మాట ఏంటో తెలుసా? క్రైస్తవుడా, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇస్తావా, పరువుకు ప్రాధాన్యత ఇస్తావా? నిజమే, చాలామంది పరువుకు ప్రాధాన్యత ఇస్తారు, పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వరు. పరువే అన్నింటికంటే ముఖ్యం. నాకు నా పరువే, నాకంత అమర్యాద జరిగితే, నన్ను అంత నిర్లక్ష్య పెడితే, నన్ను అంత లెక్కలేనితనంగా చూస్తే నేను ఎందుకు సహిస్తాను? ఎస్, పర్వతం మీద ఎవరున్నారు? పర్వతం మీద ఎవరున్నారు? స్వీయము. ఆ సింహాసనం మీద స్వీయము సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. దేవునికి కావాల్సింది ఆ సింహాసనం మీద ఆ స్వీయము బలి అర్పించబడాలి. అది అనుదినము అనుభవించబడాలి, అనుదినము జరగాలి.
అనుదినము నిందను, నిర్లక్ష్యాన్ని, అవమానమును వెదకుతున్నావా సహోదరి, సహోదరుడా? ఓ నేను ప్రయాసపడుతున్నాను, నేను నిర్లక్ష్యం చేయబడుతున్నాను, నేను అవమానపరచబడుతున్నాను. లేదు, నీకంటే ముందే ఆ పొదలో చిక్కుకున్నది గొర్రెపిల్ల. నీకంటే ముందుగా వధింపబడడానికి సిద్ధపడింది ఆ గొర్రెపిల్ల. ఇన్ఫ్యాక్ట్ నువ్వు తప్పించుకున్నావు, కానీ ఆ గొర్రెపిల్లకు తప్పించుకోవడానికి లేదు. ఆయన వధించబడ్డాడు మనకంటే ముందు. ఎలాగో తెలుసా? అవమానమును నిర్లక్ష్యపెట్టి, నిందను సహించి, తృణీకరించబడి, వ్యసనాక్రాంతుడిగా మార్చబడి, క్రైస్తవుడా, అనుదినం నువ్వు అటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావా, జీవిస్తున్నావా? ప్రతి ఉదయం లేవగానే దేవుడు పర్వతం మీద చూస్తాడు. ఈరోజు పర్వతం మీద ఎవరున్నారు? ఇంకా నా మర్యాద, నా పరువు, నా గర్వము, నా స్థానము ఉన్నాయ్యా. యెహోవా చూచుకొనును పర్వతం మీద. అనుదిన బలి అర్పిస్తావా? బలి అర్పించాడు, నిద్రపోయాడు అబ్రహాం. మనం ఇందా చూసినటువంటి సందర్భాల్లో, విశ్రాంతి అనే సందర్భాల్లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి 2 సందర్భాలు, ఒకటేమో భోజనం కోసం, ఇంకోటేమో నిద్ర కోసం. అబ్రహాము నేను బలి చేసేసాను, ఇంకా అయిపోయింది, దేవుడు బలి ఇచ్చేయమన్నాడు కదా, నా స్వీయాన్ని నేను బలి ఇచ్చేసేసాను, ఇంకా నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి అబ్రహాము నిద్రపోయినట్లుగా క్రైస్తవుడు కూడా మెళకువగా ఉండకుండా నిద్రపోతే ఏం జరుగుతుంది? 400 years of slavery, 400 సంవత్సరాల బానిసత్వం. ఏం చెయ్యాలి? దహన బలి అర్పిస్తూ మెళకువగా ఉండాలి. వై? ఎందుకు? మరొక అవకాశం కోసం, మరొక దహన బలి అర్పించడం కొరకు అవకాశాన్ని వెదక్కుంటూ మెళకువగా కన్నులెత్తి చూడాలి. నేను ఇంకా నిర్లక్ష్య పెట్టబడడానికి, నేను ఇంకా అవమానించబడడానికి, ఎవరైనా నన్ను అవమానించడానికి సిద్ధంగా ఉన్నారా? సంతోషంగా నేను ఆ సందర్భంలో ఇమిడిపోవడానికి కన్నులెత్తి చూస్తున్నాను అనేటటువంటి క్రైస్తవ మెళకువగలిగినటువంటి జీవితం క్రైస్తవంలో ఉండాలి. ఇంకా అయిపోయింది, ఆ సందర్భంలో నన్ను నేను తగ్గించుకున్నాను, ఇంకొచ్చేసాను పక్కకి. నో, మెళకువ కలిగి ఇంకనూ నీలో ఉండినటువంటి ఆ స్వీయము దహించబడుతూ ఉండేంత వరకు నువ్వు మెళకువగా కనిపెడుతూనే ఉండాలి. క్రీస్తు వలె మన పరుగు మార్చబడేంత వరకు. దానికి చాలా ఓపిక కావాలి. అందుకే ఓర్పు తన క్రియను కొనసాగించనివ్వండి. ఓర్పు, సహనము దేనికి? నీవు దహించబడడానికి, దహన బలిగా నీ స్వీయం అర్పించబడడానికి. నీ హృదయంలో ఉండినటువంటి ఒక పెద్ద పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద ఎవరున్నారు ఈ దినాన, ఈ సమయంలో? యెహోవా పర్వతం మీదే చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి పర్వతం మీదనే ఉన్నది. ఇప్పుడు నీ హృదయంలో ఎవరున్నారు? అలాగా మెళకువగలిగిన వారమై మనము గనుక
దహన బలి అనుదిన బలి అర్పించే వారమై ఉంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతిదినము నన్ను నేను తృణీకరించుకోవడానికి, నన్ను నేను సిలువ వేసుకోవడానికి, నన్ను నేను నిర్లక్ష్యం చేసుకోవడానికి, లేక జనులు నన్ను నిర్లక్ష్య పెట్టడానికి, జనుల చేత తృణీకరించబడడానికి, సహోదరుల చేత తృణీకరించబడడానికి, సహోదరుల చేత నిర్లక్ష్య పెట్టబడడానికి నన్ను నేను సిద్ధపరచుకుని నా స్వీయాన్ని దహన బలిగా అర్పించడానికి అదొక అవకాశంగా నేను ఎప్పుడైతే చూస్తానో, ఐ విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ నాట్ టు వన్ పర్సన్, not to one family, not to one village, but to the nations. అలాగా గనక నన్ను నేను దహన బలి అర్పించుకునేటటువంటి అనుభవంలో గనక ఉంటే, నేను ఒక వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి కాదు, ఒక గ్రామానికి కాదు, దేశాలకు ఆశీర్వాదకరంగా మారిపోతాను. ఎంత తక్కువ మంది ఆ స్థాయిలో ఉంటారో చూడండి. మనం చేయవలసిందంతా కేవలం ఆయన వైపు చూడడమే. దహన బలి ఇవ్వడానికి ముందు అబ్రహాము చేసిన పని కన్నులెత్తి ఆయన వైపు చూడడం. మనము కూడా అవమానపరచబడుతున్నప్పుడు, నిర్లక్ష్య పెట్టబడుతున్నప్పుడు, తృణీకరించబడుతున్నప్పుడు, సరిగా మర్యాదగా గుర్తించబడకపోతున్నప్పుడు, రెస్పెక్ట్ ఇవ్వకుండా మనల్ని పక్కకు పెడుతున్నప్పుడు కన్నులెత్తి చూడడం నేర్చుకుందాం. ఆయన వైపు చూస్తే నీవు కాదు, ఆయన దహించబడ్డానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. నేను దహించబడ్డానికి సిద్ధంగా ఉన్నాను. యు కమ్ అండ్ రెస్ట్ అపాన్ మై షోల్డర్స్. నీవు వచ్చి నా దగ్గర విశ్రాంతి తీసుకో. సరే, బాగానే ఉంది. ఆ 3 సందర్భాల్లో 2 సందర్భాలు మనం చూసాం. ఒకటి నిద్రపోవడం, ఇంకోటి భోజనం. ఈ 2 కాదు. నిజమైన విశ్రాంతి ఏంటో తెలుసా? యేసుప్రభు వారు చెప్పారు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దేని మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. నా కాడి ఎత్తుకుంటే మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ కాడి అనే పదాన్ని గ్రీకు భాషలో 2 సందర్భాల్లో వాడతారు. కాడి అనే పదం ఏంటంటే, ఒక సందర్భం ఏంటంటే బంధించబడడం ఒకటి, ఇంకొకటి సబ్మిషన్ టు అథారిటీ, అధికారానికి లోబడడం. ఈ 2 సందర్భాల్లో కాడి అనే పదాన్ని వాడతారు. ఇప్పుడు నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అంటే అర్థం ఇప్పుడు చెప్పండి. ఈ 2 మాటలు తీసుకొని వెళ్ళి అక్కడ పెడదాం. ఒకటి బంధింపబడము, రెండవది అధికారానికి లోబడడం. కాడి ఎత్తుకొని ఆయన వెంబడించడం అంటే, ఆయన దగ్గర నేర్చుకోవడం అంటే బైబిల్ పట్టుకోవడం, దేవుని సన్నిధిలో కూర్చోవడం, ఆయన మాటలు వినడం అని కాదు. నీవు చేయవలసిందేంటో తెలుసా? ఆయన కొరకు దహన బలిపీఠం మీద బంధింపబడము, రెండవది ఆయన అధికారానికి లోబడ్డం. అప్పుడే నీకు విశ్రాంతి. లేనట్లయితే నీలో చాలా అవిశ్రాంతి, అసమాధానము ఏలుబడి చేస్తూనే ఉంటుంది. దారుణమైన విషయం ఏంటో తెలుసా? విశ్రాంతి కొరకు, ఈ నిజమైన విశ్రాంతి కొరకు క్రైస్తవుడు వెతకడం లేదు, కానీ మరొకడు చాలా తీవ్రంగా వెతుకుతూ ఉన్నాడు. ఎవరో తెలుసా?
అన్క్లీన్ స్పిరిట్. అపవిత్రాత్మ వెతుకుతూ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలి వెళ్ళిన తరువాత విశ్రాంతి కొరకు నీరు లేని చోట్లలో వెతికినప్పుడు దానికి అది కనబడనందువలన ఏం చేసింది? మరలా వెనక్కొచ్చి అపవిత్రాత్మ వెతుకుతున్నాడట విశ్రాంతి కోసం, తెలుసా? కానీ క్రైస్తవుడు నిజమైన విశ్రాంతి కోసం వెతకడం లేదు. ఎందుకంటే నిజమైన విశ్రాంతి క్రైస్తవునికి ఎప్పుడు వస్తుందంటే ఆయన అధికారానికి లోబడినప్పుడు, ఆయన కొరకు దహన బలిపీఠం మీద కట్టివేయబడినప్పుడు. ఈ రెండు కూడా క్రైస్తవునికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి. క్రైస్తవుడికి చాలా కష్టంగా ఉంది. దేవుని అధికారానికి లోబడడం చాలా కష్టంగా ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నా కాడి చాలా తేలికైనది, చాలా సులువైనది. నా అధికారానికి లోబడితే చాలా సులభం, నీకు చాలా సులభం, నీకు విశ్రాంతి, నెమ్మది అంటున్నాడు. అట్టి విశ్రాంతి పొందేటటువంటి క్రైస్తవులంగా మనం ఉండాలి అంటే అనుదినము మనము బలి అర్పించాలి. ప్రియ సహోదరులారా, నిజంగా చెప్తున్నాను, కొన్ని దినాలు రాబోతూ ఉన్నాయి. No one questions your self-dignity. No one questions your self-respect. No one even bothered about your self-life. ఎవరు నీ స్వీయ ఘనతను ప్రశ్నించరు. ఎవరు కూడా నీ స్వీయ మర్యాదను అడ్డగించరు. ఇంకొక మాటలో చెప్పాలంటే నీ స్వీయాన్ని ఇంకా ఆ సింహాసనం మీద కూర్చునేటట్లుగా ప్రసంగిస్తారు. అటువంటి ప్రసంగాలే బలిపీఠం మీద నుంచి, పుల్పిట్ నుంచి వినబడబోయేటటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. నీ స్వీయాన్ని ఎవడు క్వశ్చన్ చేయనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. ఆ దినాలు రాకముందే స్వీయాన్ని అనుదినము బలి అర్పించేటటువంటి అనుభవంలోనికి వెళ్దామా? అనుదినము ప్రభువా, తృణీకరించబడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వవా? నిర్లక్ష్య పెట్టబడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వవా? అవమానించబడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వవా? నీ నిమిత్తం, నీతి నిమిత్తం, ఆత్మ విషయమై నేను సిద్ధంగా ఉన్నానయ్యా, దహన బలిపీఠం మీద పెట్టబడడానికి. నాలో ఒక్క భాగం కూడా దహించబడకుండా మిగిలిపోకూడదు అని సిద్ధపాటు కలిగినటువంటి క్రైస్తవ జీవితం నీలో నాలో ఉంటే దేవునికి అదే సంతోషం, అదే ప్రీతికరమైన అర్పణ. అట్టి కృప మనకందరికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో చేయబోతూ ఉన్నాం. దహన బలిగా అర్పించబడడానికి సిద్ధంగా ఉన్నావా? అనుదినము అర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? హృదయ పర్వతం మీద ఏముంది? యెహోవా పర్వతం మీద చూస్తాడు. ఆయన కన్నులు ఇప్పుడు నీ హృదయంలో ఉండిన పర్వతం మీద ఉన్నాయి. నీ హృదయంలో సింహాసనం మీద తిష్ట వేసినటువంటి వ్యక్తి మీద ఉన్నాయి. ఎవరున్నారు ఇప్పుడు అక్కడ? ఆయన అధికారిగా ఉన్నాడా? ఆయన ప్రభువుగా ఉన్నాడా? ఆయన అధికారానికి లోబడేటటువంటి స్వభావం ఉన్నదా? సబ్మిషన్ టు అథారిటీ. నీ పైన అధికారాన్ని చలాయించేవారు ఎవరున్నారు ఇప్పుడు ఈ దినాన? ఎవరో అధికారం అంటే నాకు ఇష్టం ఉండదు, ఎవరో నా మీద ఏలుబడి చేయడం అంటే నాకు ఇష్టం ఉండదు అనేటటువంటి అనుభవంలో ఉన్నావా? లేక క్రీస్తు నా ప్రభువా, I surrender myself to your authority. నీ అధికారానికి నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుమా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, నీ యొద్ద ఎంతో ప్రశాంతత ప్రభువా.
ఎందుకంటే నీవన్ని విషయములలో సామర్థ్యుడవు, సమర్థత కలిగిన వాడవు. తుఫాను రేగి నిరాశపరిచేటట్లుగా శత్రువు మా మధ్య చెలరేగినప్పుడు సైతం మమ్మలను రక్షించి నీ వాగ్దానములిచ్చి స్వాస్థ్యంగా మార్చడానికి నీ సామర్థ్యం అంతా కనుపరిచే దేవుడవు. ఎంత నమ్మకమైన దేవుడవు ప్రభువా. నీ కొరకు మేమేం చేస్తా ఉన్నాం? నీ అధికారానికి ఒప్పుకుంటున్నామా? నీ కొరకు దహన బలిపీఠం మీద కట్టబడడానికి ఇష్టపడుతున్నామా? నిన్ను కనపరుస్తున్నామా? నీ వైపు కన్నులెత్తి చూడగలుగుతున్నామా? ప్రభువా కనికరించండి. ఆజ్ఞలకు ముందు వాగ్దానం నిలవబడింది. నాకు ముందు వధించబడిన గొర్రెపిల్ల నిలవబడింది. నీ వైపు చూస్తూ ప్రభువా వాగ్దానాన్ని స్వతంత్రించుకుని నీ యొద్ద విశ్రాంతిలో తరతరములు ప్రభువా నీ సన్నిధిలో నీతో పాటు ఆనందించేటటువంటి జీవితాన్ని నాకు మాకందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో కేవలం నడవడం మాత్రమే కాదు, పరుగెత్తునట్లు ఆయన వైపు చూస్తూ ఆయన విశ్రాంతిలో ప్రవేశించున్నట్లు అనుదినము ఆయన కొరకు దహన బలిగా అర్పింపబడినట్లు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.